గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 2 ఎపిసోడ్ 1 కొత్త ఆరంభం. గీత, అభి నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ తమ తమ ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ప్రతి సాయంత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవారు. ఒకరోజు అభికి హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీ నుంచి ప్రమోషన్ వచ్చింది. ఆ ఉద్యోగం కోసం మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. గీత అతని నిర్ణయానికి మద్దతు ఇచ్చింది. కొత్త నగరానికి వెళ్లిన తర్వాత అభికి ఆఫీసులో మేఘన అనే సహోద్యోగి పరిచయమైంది. ఆమె చాలా తెలివైనది, అందరితో స్నేహంగా ఉండేది. పనిలో భాగంగా అభి, మేఘన కలిసి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్పై పనిచేయాల్సి వచ్చింది. ఈ విషయానికి గీతకు తెలిసినా ఆమె అభిపై పూర్తి నమ్మకం పెట్టుకుంది. కాని ఈ కొత్త పరిచయం వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోందో వారికి తెలియదు. ఇదే సమయంలో మారిపోయిన భావని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఒక అనుకోని సంఘటన ఆమెను మళ్లీ గీత, అభి జీవితాల వైపు తీసుకువచ్చింది. ఆ సంఘటన ఏమిటి? మేఘన రాకతో గీత, అభి బంధంలో కొత్త పరీక్ష మొదలవుతుందా? కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 2 ఎపిసోడ్ 2 అపార్థానికి ఆరంభం. అభి, మేఘన కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ రోజురోజుకు కీలక దశకు చేరుకుంది. ఆఫీస్ పనుల వల్ల ఇద్దరూ తరచూ ఆలస్యంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు గీత అభికి ఫోన్ చేసింది. కానీ మీటింగ్లో ఉన్న అభి ఫోన్ ఎత్తలేకపోయాడు. అదే సమయంలో మేఘన అభి ఫోన్ తీసుకుని, అభి ఇప్పుడు బిజీగా ఉన్నారు, తరువాత మాట్లాడతారు అని చెప్పింది. ఆ మాటలు విన్న గీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన మనసులో చిన్న అనుమానం మొదలైంది. అయితే వెంటనే అభిపై తన నమ్మకాన్ని గుర్తు చేసుకుని ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇక మరోవైపు భావని అనుకోకుండా మేఘనను కలిసింది. మేఘన గీత గురించి తెలియకపోవడంతో భావని కొన్ని తప్పుడు విషయాలు చెప్పి ఆమె మనసులో సందేహాలు నింపడానికి ప్రయత్నించింది. ఈ కుట్ర గురించి అభికి, గీతకు ఏమాత్రం తెలియదు. ఈ కొత్త అపార్థం వారి ప్రేమను మరోసారి పరీక్షించబోతోంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 3 గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 2 ఎపిసోడ్ 3 నిజం బయటపడింది. భావని చెప్పిన మాటల వల్ల మేఘన మనసులో గీత గురించి సందేహాలు మొదలయ్యాయి. అయితే ఎవరి మాటలైనా నమ్మే ముందు నిజం తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఒకరోజు మేఘన అభిని నేరుగా అడిగింది. గీత ఎవరు అని ప్రశ్నించగానే అభి చిరునవ్వుతో తన ఫోన్లో గీతతో ఉన్న నిశ్చితార్థ ఫోటోలను చూపించాడు. గీత నా జీవిత భాగస్వామి, మా పెళ్లి త్వరలో జరగబోతోంది అని అభి చెప్పాడు. ఆ మాటలు విన్న మేఘన ఆశ్చర్యపోయింది. వెంటనే భావని తనను తప్పుదారి పట్టించిందని అర్థం చేసుకుంది. అదే సాయంత్రం మేఘన గీతను కలిసి జరిగిన విషయమంతా చెప్పి క్షమాపణ కోరింది. గీత కూడా ఆమెను మనస్ఫూర్తిగా క్షమించింది. ఇప్పుడు భావని మారిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆమె మళ్లీ ఇలా ఎందుకు ప్రవర్తించింది? లేక ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తదుపరి ఎపిసోడ్లో తెలుస్తుంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 4 ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 2 ఎపిసోడ్ 4 అసలు కుట్రదారి. మేఘన చెప్పిన నిజం విన్న గీత, అభి ఇద్దరూ భావనిని కలవాలని నిర్ణయించుకున్నారు. భావని వారిని చూసి ఆశ్చర్యపోయింది. నేను ఈసారి ఏమీ చేయలేదు అని కన్నీళ్లతో చెప్పింది. మొదట వారు నమ్మలేదు. కాని భావని తన ఫోన్లోని మెసేజ్లు చూపించింది. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఆ కుట్ర వెనుక ఉన్నది రోహిత్ అనే వ్యక్తి.
అతను మేఘనకు బంధువు. ఒకప్పుడు మేఘన తన ప్రేమను తిరస్కరించడంతో ఆమె జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. గీత, అభి, భావని ముగ్గురి మధ్య మళ్లీ అపార్థాలు సృష్టించి మేఘనను ఒంటరిగా చేయాలనేది అతని పథకం. ఈ విషయానికి తెలుసుకున్న భావని, నేను చేసిన తప్పుల వల్లే నన్ను అందరూ అనుమానించారు. ఇకపై నేను నిజం కోసం మీతోనే ఉంటాను అని చెప్పింది. ఇప్పుడు గీత, అభి, భావని, మేఘన కలిసి రోహిత్ కుట్రను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ రోహిత్ తదుపరి అడుగు మరింత ప్రమాదకరంగా ఉండబోతోంది. కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 5. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 5. ప్రమాదంలో మేఘన. రోహిత్ తన కుట్ర బయటపడిందని తెలుసుకున్నాడు. వెంటనే మేఘనను బెదిరిస్తూ, నిజం బయటకు చెబితే నీ జీవితాన్ని నాశనం చేస్తాను అని హెచ్చరించాడు. మేఘన భయపడినా ఈసారి వెనక్కి తగ్గలేదు. జరిగిన విషయాలన్నీ పోలీసులకు చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ విషయానికి తెలుసుకున్న రోహిత్ మేఘనను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అడ్డగించాడు. ఆమె ఫోన్ లాక్కొని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు మేఘన అభికి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపగలిగింది. ఆ సందేశం విన్న అభి వెంటనే గీత, భావనితో కలిసి మేఘన కోసం బయలుదేరాడు. మరోవైపు రోహిత్ మేఘనను ఒక పాడుబడిన గోదాములో బంధించాడు. బయట భారీ వర్షం కురుస్తోంది. గోదాము తలుపు దగ్గరకు చేరుకున్న అభి లోపలనుంచి మేఘన సహాయం కోసం అరుస్తున్న శబ్దం విన్నాడు. అతను తలుపు తెరవబోతుండగా వెనుక నుంచి రోహిత్ అతనిపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 6. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 6. ధైర్యం గెలిచింది. రోహిత్ వెనుక నుంచి అభిపై దాడి చేయడానికి ప్రయత్నించగానే భావని అది గమనించి గట్టిగా అరచింది. అభి, జాగ్రత్త! అభి వెంటనే తప్పించుకుని రోహిత్ను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో గీత పోలీసులకు ఫోన్ చేసి గోదాము ఉన్న ప్రదేశాన్ని తెలిపింది. గోదాములో బంధించబడిన మేఘన ధైర్యంగా తాళ్లను విప్పుకునే ప్రయత్నం చేసింది. కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోహిత్ పారిపోవాలని ప్రయత్నించినా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో ఉన్న ఆధారాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటితో అతనే ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిందితుడని నిరూపితమైంది. మేఘన సురక్షితంగా బయటపడింది. ఆమె గీత, అభి, భావనికి కృతజ్ఞతలు తెలిపింది. భావని వైపు చూసి గీత చిరునవ్వుతో, ఈసారి నువ్వు మమ్మల్ని కాపాడావు. నువ్వు నిజంగానే మారిపోయావు అంది. భావని కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. గత తప్పులకు పరిహారంగా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఈ సంఘటన తర్వాత గీత, అభి పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కానీ ఆ వేడుకలో వారికి మరో ఊహించని సవాలు ఎదురుకానుంది. కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 7. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 7. పెళ్లి పందిరిలో పరీక్ష. రోహిత్ అరెస్ట్ అయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గీత, అభి పెళ్లి ఏర్పాట్లు ఆనందంగా ప్రారంభమయ్యాయి. ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి. పెళ్లికి 2 రోజుల ముందు అభి పనిచేస్తున్న కంపెనీ నుంచి అత్యవసర కాల్ వచ్చింది. విదేశీ క్లయింట్తో కీలకమైన ఒప్పందం కోసం అతను వెంటనే వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో వెళ్లడం సరైనదేనా అని గీత అడిగింది. ఇది నా కెరీర్కు చాలా ముఖ్యమైన అవకాశం. పని పూర్తయ్యగానే వెంటనే తిరిగి వస్తాను అని అభి హామీ ఇచ్చాడు. గీత అతనిని నమ్మి పంపించింది.
అయితే విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో అభి ప్రయాణిస్తున్న కారు భారీ ట్రాఫిక్లో చిక్కుకుంది. అదే సమయంలో అతని ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. అభి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో గీత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ వార్త తెలుసుకున్న భావని వెంటనే గీతకు ధైర్యం చెప్పింది. ఈసారి మనం భయపడకూడదు. అభి తప్పకుండా తిరిగి వస్తాడు అని ఆమె చెప్పింది. కాని పెళ్లి రోజున అభి సమయానికి చేరుకుంటాడా? లేక మరో అనుకోని మలుపు వారి జీవితాలను మార్చేస్తుందా? కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 8. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 8. ఆనందానికి అడ్డుగా వచ్చిన తుఫాను. పెళ్లి రోజు ఉదయం అందరూ కళ్యాణ మండపంలో సిద్ధంగా ఉన్నారు. కానీ అభి ఇంకా రాలేదు. గీత కళ్లలో ఆందోళన కనిపించింది. కొద్దిసేపటి తర్వాత అభి నుంచి వీడియో కాల్ వచ్చింది. గీత, నేను వస్తున్నాను. మార్గమధ్యంలో భారీ వర్షం వల్ల రోడ్డు మూసివేశారు. ఇంకొంచెం సమయం పడుతుంది అని చెప్పాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ప్రకృతి మరో పరీక్ష పెట్టింది. వర్షం మరింత తీవ్రంగా కురవడంతో వంతెనపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్పుడు భావని ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకో మార్గం ఉంది. నేను వెళ్ళి అభిని తీసుకొస్తాను అని చెప్పి వెంటనే కారులో బయలుదేరింది. కొన్ని గంటల తర్వాత భావని, అభిని సురక్షితంగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చింది. అభిని చూసిన గీత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులందరూ భావని చేసిన సహాయాన్ని ప్రశంసించారు. పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది. కాని ఇంకా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అందరికోసం ఎదురుచూస్తోంది. కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 9. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 9. కల నిజమైన క్షణం. భావని సమయానికి అభిని కళ్యాణ మండపానికి తీసుకురావడంతో అందరూ సంతోషించారు. శుభముహూర్తం సమయం ఆసన్నమైంది. అభి, గీత మెడలో మంగళసూత్రం కట్టగానే మండపమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం భావని గీత దగ్గరకు వచ్చి చిరునవ్వుతో, ఒకప్పుడు మీ ఇద్దరిని విడదీయాలని అనుకున్న నేను, ఈరోజు మీ పెళ్లికి కారణమవడం నా అదృష్టం అంది. గీత భావనిని హత్తుకుని, మనిషి చేసిన తప్పు కంటే ఆ తప్పు నుంచి మారడం గొప్ప విషయానికి అని చెప్పింది. అంతా ఆనందంగా ఉండగా అభికి కంపెనీ నుంచి మరో కాల్ వచ్చింది. అతనికి విదేశాల్లో 1 సంవత్సరం పనిచేసే అవకాశం వచ్చింది. అది అతని కలల ఉద్యోగం. కానీ కొత్తగా పెళ్లైన జీవితంలో ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు. గీత చిరునవ్వుతో అభిని చూసింది. నీ కలలను నెరవేర్చు, నేను నీతోనే ఉంటాను అని చెప్పింది. వారి ప్రేమ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. కొనసాగుతుంది. సీజన్ 2, ఎపిసోడ్ 10. గ్రాండ్ ఫినాలే. ఎరుపు రంగు హృదయం. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 2, ఎపిసోడ్ 10. ప్రేమే నిజమైన విజయం. పెళ్లి తర్వాత అభికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. అది అతని జీవితంలో ఎంతో ముఖ్యమైన అడుగు. గీత ఎలాంటి సందేహం లేకుండా అతనికి మద్దతు ఇచ్చింది. మన ప్రేమ దూరంతో తగ్గదు, నమ్మకం ఉంటే ఏ కష్టాన్నైనా దాటగలం అని గీత చెప్పింది. కొన్ని నెలల తర్వాత అభి తన ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. విమానాశ్రయంలో గీత అతనిని ఆనందంగా ఆహ్వానించింది. చాలా రోజుల తర్వాత కలిసిన ఇద్దరి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఇదే సమయంలో భావని కూడా తన జీవితంలో కొత్త ఆరంభం చేసింది. ఆమె ఒక సామాజిక సేవా సంస్థలో చేరి అవసరమైన వారికి సహాయం చేయడం ప్రారంభించింది. తన గత తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త జీవితాన్ని నిర్మించుకుంది.
కొన్ని రోజుల తర్వాత గీత, అభి కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక చిన్న వేడుక ఏర్పాటు చేశారు. అక్కడ భావనిని ప్రత్యేకంగా సన్మానించారు. అభి చిరునవ్వుతో, మన జీవితంలో జరిగిన ప్రతి పరీక్ష మన బంధాన్ని మరింత బలపరిచింది అన్నాడు. గీత అతని చేతిని పట్టుకుని, ప్రేమ అంటే కేవలం ఒక భావన కాదు, నమ్మకం, గౌరవం, క్షమించే మనసు కలిసిన బంధం అంది. ముగ్గురూ చిరునవ్వులతో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇలా గీత, అభి, భావని ప్రేమకథ సీజన్ 2 సంతోషకరమైన ముగింపును చేరుకుంది. సీజన్ 2 ముగిసింది. ఎరుపు రంగు హృదయం.